రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అటు గాంధీ ఆసుపత్రికి చేరుకున్న సురవరం భౌతిక కాయాన్ని అటు ఆసుపత్రికి తరలిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అధికారులు ఇప్పటికే ఆయన భౌతిక కాయం గాంధీ ఆసుపత్రికి కూడా చేరింది. సురవరం మృతి చెందడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే సురవరం కుటుంబ సభ్యులకి గాంధీ హాస్పిటల్ నుంచి అటు భౌతిక కాయాన్ని అందజేస్తున్న విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే ఆయన అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కూడా మృతి చెందిన ఘటన మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ సిపిఐ నేత నారాయణ కూడా అక్కడ ఉండడం మనం చూస్తున్నాం. ఇక కుటుంబ సభ్యులందరూ కూడా సురవరం భౌతిక కాయం దగ్గరికి చేరుకుని నివాళులు అర్పిస్తున్న ఘటన కూడా మనం చూస్తున్నాం. గాంధీ ఆసుపత్రికి చేరుకున్న సురవరం భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు ఇప్పుడే అందజేయడం జరిగింది. దానికి సంబంధించిన లైవ్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక ఆయనకి పోలీసులు ఏ విధంగా అయితే నివాళులు అర్పిస్తున్నారో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్ లో చూస్తున్నాం. ఎందుకంటే ఇది తప్పకుండా గాంధీ ఆసుపత్రికి అటు సురవరం భౌతిక కాయం చేరుకుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి అటు మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. రైట్, మనం చూస్తున్నాం పోలీసుల గౌరవ వందనం కూడా అక్కడ అందించడం కూడా చూస్తున్నాం. ఒక పక్కన సురవరం భౌతిక కాయం దగ్గర కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రశ్న సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహం గాంధీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కు చేరుకుంది. చూసుకోవచ్చు విజువల్స్ లో చివరి చూపుగా ఇటు కుటుంబ సభ్యులు ఇటు పార్టీ శ్రేణులు మొత్తం కూడా చివరి చూపు చూసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కీలక నేతలు డి రాజా, అట్లనే నారాయణ, పూర్ణవేణి సాంబశివరావు, అట్లనే వారితో పాటు సుధాకర్ రెడ్డి తనయులు అటు నిఖిల్ ఇటు కపిల్ ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన సతీమణి కూడా ఇక్కడే ఉన్నారు. చివరి చూపు కన్నీటి వీడ్కోళ్లు పలుకుతున్నటువంటి విజువల్స్ ప్రత్యేకంగా చూసుకోవచ్చు. 1942 నుంచి 2025 ఆయన ప్రస్థానం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆయన కమ్యూనిస్టు పార్టీలో చేసినటువంటి త్యాగాలు స్మరించుకుంటూ చివరిసారిగా ఆయనను ఆయన చూసుకుంటున్నటువంటి విజువల్స్ మనం ఒకసారి చూసుకోవచ్చు. గాంధీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అంటే కమ్యూనిస్టు పార్టీలలో ఎప్పుడు కూడా చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత ఏవైతే ఆ శరీరాలు ఉంటాయో శరీరాలను ఖననం చేయకుండా అటు మట్టిలో చేయకుండా ఇటు మంటల్లో కాల్చకుండా నేరుగా మెడికల్ కాలేజీలకు పిల్లలకు ఎవరైతే వైద్యానికి సంబంధించిన ఎవరైతే MBBS విద్యార్థులు ఉంటారో వారికి పరిశోధనలు చేసుకోవడానికి వారి శరీరాలను డొనేట్ చేసే ఆనవాయితీ కొనసాగుతుంది కమ్యూనిస్ట్ పార్టీలలో. ఈ మధ్య కాలంలో సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి పార్థివ దేహాన్ని కూడా ఎయిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. అట్లనే ప్రొఫెసర్ సాయిబాబా మరణించిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు సురవరం సుధాకర్ రెడ్డి ఆయన పార్థివ దేహాన్ని కూడా పార్టీ ఇటు కుటుంబ సభ్యుల సమక్షంలో గాంధీ హాస్పిటల్ మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఆయన పార్థివ దేహాన్ని ఇవ్వడం మనం చూస్తున్నాం. చివరిసారిగా అశ్రు నయనాలు దాదాపు హిమాయత్ నగర్ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఇటు దాదాపు ఒక 6 నుంచి 7 కిలోమీటర్ల వరకు ఎర్ర జెండాలతో కవాతు చేసి చివరి ఆయన అంతిమ యాత్రను మహాప్రస్థానానికి భారీ ఎర్ర జెండాలతో కవాతు నిర్వహించి ఘనంగా ఆయనకు వీడ్కోలు పలికినటువంటి విజువల్స్ కావచ్చు అన్ని చూసినటువంటి పరిస్థితులు. ఇటు ప్రభుత్వం ఇటు కాంగ్రెస్, BRS, BJP రాజకీయాలకు అతీతంగా కీలక నేతలందరూ కూడా ఆయనను దాదాపు 3 రోజుల నుంచి ఆయనకు అశ్రు నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక వామపక్ష పార్టీలు దేశంలో రైట్ ఫ్లాగ్ ఏదైతే ఆయా పార్టీల ఎర్ర జెండాలను ఇప్పటికే అవగతం చేసినాయి, పూర్తిగా ఆయనకు సంతాపాన్ని ప్రకటించాయి. ఇటు రాష్ట్రమే కాదు దేశ కమ్యూనిస్టు పార్టీలు కూడా ఆయనకు సంతాపాన్ని ప్రకటించాయి. అసలే ప్రపంచ కమ్యూనిస్టు దేశాలు చైనా, క్యూబా, వియత్నాం, వెనిజులా, ఇటు ఉత్తర కొరియా లాంటి దేశాలు కూడా ఆయనకు సంతాపాన్ని ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంత గొప్ప మహా నీయుడు అంటూ కూడా పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 1942 నుంచి 2025 వరకు ఆయన ప్రస్థానం గ్రామీణ ప్రాంతంలో మహబూబ్ నగర్ జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇటు వచ్చి రాష్ట్ర అట్లనే జాతీయ స్థాయిలో ఢిల్లీ రాజధాని స్థాయికి ఆయన ప్రస్థానం కొనసాగిందని కూడా చాలా స్పష్టంగా చేయొచ్చు. విజువల్స్ లో చూడొచ్చు. చాలా
ఆ కుటుంబ సభ్యుల మధ్య, ఇటు పార్టీ శ్రేణుల మధ్య ఆయనకు అంతిమ వీడ్కోలు పలుకుతున్నటువంటి విజువల్ చూసుకోవచ్చు. ఇటు మెడికల్ కాలేజీ సిబ్బంది కూడా బయటకు వచ్చి ఆయన అంతిమ యాత్రను స్వాగతం పలికారు. అట్లనే గాంధీ హాస్పిటల్ కార్మికులు కూడా ఆయనకు విప్లవ జోహార్లు అర్పించారు. అట్లనే పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఆయన అంతిమ యాత్రకు అడుగడుగున ఆ విప్లవ అభినందనలు తెలుపుతూ ముందుకు సాగినటువంటి విజువల్స్ కూడా చూసినాం. ఇటు చివరిసారిగా మెడికల్ కాలేజీకు అప్పజెప్తున్నటువంటి విజువల్స్ లో మనం చూసుకోవచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. ఆయన సురవరం సుధాకర్ రెడ్డి సతీమణి కూడా అక్కడే ఉంది. కుటుంబ సభ్యులు ఇద్దరు కుమారులు కూడా అక్కడే ఉన్నారు. వారి కుటుంబ సభ్యుల సమక్షంలో మెడికల్ కాలేజీకి ఆయన పార్థివ దేహాన్ని అందిస్తున్నటువంటి చివరి దృశ్యాలను కూడా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇక్కడి వరకు ఈ మెడికల్ కాలేజీకు ఆయన పార్థివ దేహాన్ని అందించడంతో ఆయన ప్రస్థానం ఇక ముగిసిందని చెప్పుకోవచ్చు. భారత కమ్యూనిస్టు పార్టీ 1925 లో భారతదేశంలో పుట్టింది. డిసెంబర్ 26న చూసుకోవచ్చు. 100 ఏళ్ళు పూర్తిగా అవుతున్నట్టు కమ్యూనిస్ట్ పార్టీ ఆయన పార్థివ దేహం మెడికల్ కాలేజీ సిబ్బంది తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా విజువల్స్ లో చూసుకోవచ్చు. మెడికల్ కాలేజీ సిబ్బంది గాంధీ హాస్పిటల్ కు సంబంధించిన సిబ్బంది, మెడికల్ కాలేజీకి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఆయన పార్థివ దేహాన్ని లోనికి తీసుకుపోయినటువంటి విజువల్స్ మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా చివరిసారిగా కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన కుమారులు, వాళ్ళ అమ్మాయిలు అంతా కూడా మనవళ్ళు, కూతురు అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసుకోవచ్చు. పార్టీ శ్రేణులు కూడా ఇక్కడికి తరలి వచ్చి ఆయనకు అంతిమ వీడ్కోలు ఇచ్చినటువంటి విజువల్స్ అయితే చాలా ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన 3 రోజుల క్రితం అంటే మొన్న రాత్రి 9 గంటలకు ఆయన చనిపోవడం జరిగింది, విశ్వాసం ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు ఆయన చివరి ఏదైతే ఉందో చివరిగా మెడికల్ కాలేజీకి అప్పచెప్పినటువంటి నేపథ్యంలో ఆయన మొత్తం కూడా సిబ్బంది, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆయన అంతిమ యాత్రలో పాల్గొనడం జరిగింది. అంతిమ యాత్రలో ఆయన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజ్ లోపలికి తీసుకెళ్తున్నటువంటి విషయాలు కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. మెడికల్ కాలేజీకి అప్పచెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా లోనికి వెళ్లారు. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అంతా కూడా పూర్తి చేసినటువంటి ఈ మధ్య కాలంలో కమ్యూనిస్ట్ పార్టీలో గత చరిత్రలో దాదాపు 100 ఏళ్ల చరిత్రలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చనిపోయిన తర్వాత వారి పార్థివ దేహాలను మెడికల్ కాలేజీలకు అప్పగించే ఆనవాయితీ కనిపిస్తున్నటువంటి ఉంది. దానికి సంబంధించి పూర్తిగా అదే ఆనవాయితీ నేటి వరకు కూడా కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో చనిపోయినటువంటి సీతారామ యేచూరి కావచ్చు, ప్రొఫెసర్ ఇటు ప్రొఫెసర్లు కావచ్చు, అట్లనే ఇప్పుడు తాజాగా సుధాకర్ రెడ్డి ఆయన పార్థివ దేహాలు కూడా గాంధీ హాస్పిటల్ కి అప్పచెప్పినటువంటి తీరు మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. దీంతో పాటు మొత్తం పార్టీ శ్రేణులు కూడా కన్నీటి వీడుకోలు చివరిసారిగా ఆయనకు పలికినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇటు కుటుంబ సభ్యులు, ఇటు పార్టీ శ్రేణుల మధ్య చివరిసారిగా ఆయన మెడికల్ కాలేజీ ఆయన పార్థివ దేహాన్ని అప్పచెప్పడంతో భారత కమ్యూనిస్టు పార్టీలో సురవరం సుధాకర్ రెడ్డి ప్రస్థానం ముగిసిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఆశయాలను, ఆయన లక్ష్యాలను ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీలో ముందుకు తీసుకెళ్తామంటూ కూడా పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. రైట్, ఇక అనారోగ్య కారణాలతో మృతి చెందిన సురవరం భౌతిక కాయం ఇప్పుడు గాంధీ ఆసుపత్రికి చేరుకోవడం మనం చూస్తున్నాం. పలువురు సిపిఐ నేతలు, ఇక అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అటు గాంధీ ఆసుపత్రిలోకి అటు సురవరం భౌతిక కాయం